మత్తయి సువార్త 5వ అధ్యాయం. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. A city that is set upon a hill cannot be hidden. You are the light of the world. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. ఇది నాకు మైండ్కి పట్టింది. ఇప్పుడు జలగ పట్టింది అనుకో, అంత ఈజీగా వదులుతుందా? రక్తం పీలుస్తుంది. అట్లా పట్టింది. నాకు అర్థమైతే లేదు, ఏంది నేను లోకానికి వెలిగేంది. ఇంటికి పోయి ఒక్క బైబిల్ పాతది, అంత కొంచెం చినిగిపోయింది, దిండు కింద పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం మనం? ఏం చెప్పు చూడు, మా జాతి చూడు, ఎందుకు పెట్టుకుంటాం? దయ్యాలు రావద్దు నెంబర్ 1, కళలు రావద్దు నెంబర్ 2. పుస్తకం కింద పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? చదివితే నెత్తికి ఎక్కుతుంది. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి బైబిల్తో. దిండు కింద పెట్టుకోవచ్చు, పుస్తకం కింద పెట్టుకోవచ్చు, బ్యాగులో పడేసుకోవచ్చు కదా. నేను అంతే సేమ్. అది తీసి ఎత్తుకుతున్నా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ న్యూ టెస్టిమెంట్ చదువుతున్నా. ఆ పక్క రూమ్లో మా వాళ్ళు రెగ్యులర్గా కూర్చొని, ఏమిరా పేకటకు వస్తలేవు అంటున్నారు. నాకు అర్థమైతే లేదు, నేనేమో చదువుతున్నా. ఎక్కడుంది అది? నేను లోకానికి వెలుగుని ఎట్లా అవుతా? ఎక్కడుంది అది అని వెతుకుతున్నా. పక్కన అడగచ్చు కదా. ఎందుకు అడగం? ఇగ్గో అమ్మా, ఇక్కడ ఇగ్గో. ఊరికే అడుగుతామా? మరి నీకు అది కూడా తెలియదురా అంటే ఏ బాయిలో దూకు సావాలా కదా? అవునా కదా? ఇప్పుడు మత్తయి సువార్త అంటే మనోళ్ళు పాత నిబంధనలు ఎత్తుతున్నారు ఇక్కడ. అది అవునా కదా? సో ఇక్కడ ఇక్కడ ఎవరిని అడగకూడదు, మనమే కనిపెట్టాలి. 5 రోజులైంది. ఆ 5 రోజుల్లో నేను గమనించింది ఏంటంటే, నా గంజాయి, నా సిగరెట్టు, నా మందు, నా చెడు తలంపులు, నా కొట్లాటలు ఏవి కూడా ఆ 5 రోజుల్లో నా పైన రాజ్యం చేయలేకపోయాయి. ఈ 5 రోజులు నేను అదేదో పిచ్చి పట్టినోడ్లాగా ఇది వెతుకుతున్నా. ఆ వెతికే క్రమంలో ఈ కొత్త నిబంధన మొత్తం ఒక 5 సార్లు చదివాను, రోజుకొకసారి. ఎందుకు? ఈ వచనం కనుక్కోవడం కోసం. లాస్ట్కి దొరికినా కానీ చదువుతూనే ఉన్నా. నేనున్న రూమ్ పక్కనే రైల్వే ట్రాక్. పొద్దున్న నుంచి రాత్రి వరకు కనీసం ఒక 100 రైళ్లు పోతాయి సికింద్రాబాద్ దగ్గర. కానీ ఆ 5 రోజుల్లో ఒక్క రైలు శబ్దం కూడా నాకు వినపడ. ఒక రకమైన ట్రాన్స్ అన్నమాట, ఒక రకమైనటువంటి రూపాంతరము చెందేటటువంటి ప్రక్రియ, మెటమార్ఫిజం చెందేటటువంటి ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ మొదలైంది. ఆ ప్రాసెస్లో మెల్లిమెల్లిగా నా విలువలు మారిపోతున్నాయి. ప్రజలను నేను చూసే దృక్పథం మారిపోతా ఉంది. నా పట్ల నాకుండే దృక్పథం మారిపోతా ఉంది. 5 రోజుల్లో ఒకానొక రోజు నేను చదువుతున్న రూమ్ అంతా పెద్ద వెలుగు. ఆ వెలుగులో నన్ను ఎవరైతే కడప విడిచిపెట్టి హైదరాబాద్కు వెళ్ళు అని ఫోర్స్ చేస్తున్నట్లుగా నాకు అనిపించిందో, అదే వ్యక్తి లేకపోతే అదే స్వరం, అదే సన్నిధి నేను మళ్ళీ అనుభవించాను. ఆ అనుభవంలో నాకు రూపాంతరము లేకపోతే మారు మనస్సు అనుభవం. నా పాపాలన్నీ కనిపిస్తున్నాయి. నా బ్యాక్ బెంచు, నేను చేసిన పనులు, నేను తాగిన గంజాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్నీ కనిపిస్తున్నాయి. నేను నా పాపాలు ఒప్పుకుని ప్రభు దగ్గరికి రావటం జరిగింది. ఇది ఇంకొక రకమైన ఫ్రెండ్షిప్. అయిన వెంటనే అన్న 5 నిమిషాలు ఉందా ఇంకా? అయిన వెంటనే కొన్ని రోజులు ఈ చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పలేము ఎవరికి, అంత ఆనందం. నాలో నేనే నవ్వుకునేవాడిని, నాలో నేనే ఏడ్చుకునేవాడిని, నాలో నేనే బస్ ఎక్కి ఎక్కడికో గోల్కొండకి వెళ్ళిపోయేవాడిని. ఈయనున్నాడు కదా, ఒక ఆయన నన్ను తీసుకుపోయినాడు కదా యూత్ మీటింగ్కు. ఆయన వచ్చేస్తాడు ఇంకా పొద్దున్నే గిటార్ ఎత్తుకొని, ప్రవీణ్ పోదామా? ఓకే అన్న పోదాంపా. అలా ఒక రకమైన ట్రాన్స్లో బ్రతుకుతూ ఉండేవాడిని. సంతోషం చెప్పుకోలేను అనమాట. ఇక నాకు జరిగింది నేను అందరికీ చెప్పాలి. మెహదీపట్నం అని, ఆ పక్క గోల్కొండ అని, అత్తాపూర్ అని, ఈ పక్క ఎక్కడ పడితే అక్కడ ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోవడం. కానీ వెంటనే ఏం జరిగింది అని అంటే, ఒక 6 నెలల తర్వాత
మతం నన్ను పట్టుకుంది మళ్ళా. ఈ మతం